ఎన్టీఆర్ మార్గ్ దగ్గరికి వెళ్దాము. ఎన్టీఆర్ మార్గ్ దగ్గర మా కొలీగ్ ఎంఎన్ఆర్ అందుబాటులో ఉన్నారు. ఎంఎన్ఆర్, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము వినాయకులందరూ కూడా ముందుకి కదులుతూ వస్తూ ఉన్న దృశ్యాలు చూస్తున్నాము. సో అక్కడ ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి? అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు? మౌనిషా, ఇప్పటి వరకు మీరు గెస్ట్ తోటి ఏదైతే మాట్లాడారో, ఆ గెస్ట్ ఏదైతే చెప్పారో, ఎక్కడ చూసినా సంతోషం, ఆనందం, ఒక రకమైనటువంటి కోలాహలం, ఇవన్నీ కరెక్ట్గా ఇక్కడ నిమజ్జనం వేళ మనకు క్లియర్గా కనిపిస్తుంది. అన్నిటికంటే ముందు ఈరోజు ఖైరతాబాద్ బడా గణేష్ అంటేనే మొత్తం ఓవరాల్గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆ బడా గణేష్కి సంబంధించినటువంటి క్రేను ఇప్పుడే ఆల్మోస్ట్ ఆల్ క్లియర్గా రెడీ చేశారు. ఒక టెస్ట్ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం, చూడు 70 అడుగులు ఉన్నటువంటి ఖైరతాబాద్ మహాగణపతి ఇప్పుడు ఖైరతాబాద్లో అక్కడి నుంచి మూవ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. కాబట్టి అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నానికి ఇక్కడికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇదే స్క్రీన్ పైన ఏదైతే రెడ్ కలర్లో ఉండేటటువంటి ఈ క్రేన్ ఉందో, ఇది చాలా భారీ క్రేను. ఇదేమో క్రేన్ నెంబర్ 4 and 5 మధ్యన ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో గత 10 రోజుల నుంచి కోట్లాది మంది చేత, భక్తులు అందరి చేత పూజలు అందుకున్నటువంటి మహాగణపతి ఖైరతాబాద్ బడా గణేష్ ఇక్కడికే వచ్చి ఈ క్రేన్ సహాయంతోనే ఇక హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేటటువంటి ఏర్పాటు అయితే చేస్తున్నారో మనం క్లియర్గా చూస్తున్నాము. ఇప్పుడే క్లియర్గా దానికి సంబంధించినటువంటి టెస్ట్లను కూడా చేశారు అధికారులు. ఆ క్రేన్ అంతా కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇక ట్యాంక్ బండ్ మార్గం అంతా కనుక చూసుకున్నట్లయితే మనం ఎగ్జాక్ట్గా ట్యాంక్ బండ్లో ఉండేటటువంటి ఎన్టీఆర్ మార్క్ ఆపోజిట్లో క్లియర్గా ఉన్నాము. క్లియర్గా మన విజువల్స్లో చూస్తూ ఉన్నాము. అక్కడ ఒక గణేషుడిని చూడు, అది మీడియం గణేషుడు. ఆ గణేషుడిని క్రేన్ నెంబర్ 3 నుంచి దాన్ని లిఫ్ట్ చేయడం జరుగుతోంది. అక్కడి నుంచి నేరుగా తీసుకెళ్ళి చాలా చాకచక్యంగా, నెమ్మదిగా, ఎలాంటి డ్యామేజ్ లేకుండా తీసుకుని వెళ్ళి అలాగా నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ క్రేన్ నెంబర్ 2, 3 దగ్గర మిడ్ రేంజ్ ఉన్నటువంటి గణేషుల్ని నిమజ్జనం చేస్తున్నారు. ఇక క్రేన్ నెంబర్ 4, 5, 6, 7, 8 దగ్గర నుంచి అంతా కూడాను అతి భారీ గణేషుల్ని అక్కడ నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇప్పుడిప్పుడే చూస్తున్నాం. ఓవరాల్గా మనం ఇదివరకు ఒక గంట క్రితం నుంచి కనుక పోల్చి చూసినట్లయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో నిమజ్జనం స్వింగ్లో ఉందని చెప్పొచ్చు. సో అన్ని చోట్ల నుంచి కూడా ఇక్కడికి గణనాథులు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిన్న పెద్ద పిల్ల పాపలతో సహా యూత్ అందరూ కూడా చాలా ఎనర్జెటిక్గా ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా గణేష్ నిమజ్జనానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం ఈ నిమజ్జనానికి సంబంధించినటువంటి కోలాహలం ప్రారంభమైంది. మనం చూస్తున్న విజువల్స్లో ఎంత ఉత్సాహంగా భారీ లారీలు, ట్రక్కుల మీద సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నిమజ్జనంలో పాల్గొంటున్నటువంటి యువతనైతే మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళతో పాటు అమ్మాయిలు కూడా పెద్ద స్థాయిలో ఈసారి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం కనుక చూసుకున్నట్లయితే ఈసారి నిమజ్జనంలో యూత్ అంతా కూడా ఒక స్పెషల్ థీమ్ని అయితే పాటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నిమజ్జనంలో ఎవరైతే ఒక 20 మంది పాల్గొంటున్నారో, 30 మంది పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా ఒకే రకమైనటువంటి డ్రెస్ కోడ్ని అయితే మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక ఫన్గా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ మార్గ్లో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి. మనకి అక్కడ బ్లాక్ వ్యాన్ అయితే ఏదైతే ఉందో అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేశారు. సో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఏర్పడకుండా అక్కడ ముందస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా వస్తే సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా తప్పిపోయినా, చిన్నపిల్లలు మిస్ అయినా అక్కడికి నేరుగా తీసుకొచ్చి అక్కడి నుంచి అలర్ట్ చేసే విధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ని కూడా, సెంటర్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం ప్రస్తుతానికైతే 1 వే కనిపిస్తుంది. ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గంలో మాత్రమే ప్రజెంట్ ఇక్కడ నిమజ్జనానికి వస్తున్నటువంటి గణనాథులందరినీ కూడా వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు సోమాజిగూడ దగ్గర నుంచి ఖైరతాబాద్ సర్కిల్, అదేవిధంగా ఐమాక్స్ రోడ్డు గుండా ఇటువైపు ఎన్టీఆర్ మార్గు చేరుకుంటున్నటువంటి విజువల్స్ అన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో ఇవన్నీ కూడా నేరుగా ట్యాంక్ బండి మీదకి వెళ్తాయి. ట్యాంక్ బండి దగ్గర నుంచి కూడా భారీ క్రేన్లతో అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో నిమజ్జనానికి ట్యాంక్ బండి పరిసర ప్రాంతాలు, ఎన్టీఆర్ మార్గ్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయినని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చాలా పెద్ద ట్రక్కులు, చాలా పెద్ద లారీలు అమ్మాయిలందరూ కూడా ఒక థీమ్ కలర్ వేసుకొని అక్కడ గణనాథుడికి వీడ్కోలు
వీడ్కోలు బై బై చెప్పేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తున్నట్లయితే మనం చూస్తున్న చాలా దూరం నుంచి కూడా వాళ్ళు వస్తున్నారు, బిగ్ టీవీకి హాయ్ చెప్తున్నారు అమ్మాయిలందరూ కూడా. సో ఒక రకమైనటువంటి డ్రెస్ వేసుకునే వాళ్ళందరూ కూడా చూస్తున్నాం. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడిప్పుడే గణేష్ నిమజ్జన కోలాహలం పూర్తి స్థాయిలో స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. సో దీనికి తగ్గట్టుగానే అధికారులన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. మరీ ముఖ్యంగా జీహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇదివరకు కాసేపటి క్రితమే చాలా దూరంగా ఒక సొమ్మశీలి పడిపోయినటువంటి ఒక అమ్మాయి కనిపించింది. ఆమెకు కూడా అక్కడ ఉన్నటువంటి ఇమీడియట్గా కూడా ఆమెకి హెల్త్ సపోర్ట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో వారు మనం చూస్తూ ఉన్నాం. సో ఒక్కొక్కరిగా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా స్పెషల్ వినాయకుడు వస్తున్నాడు ఇక్కడ. సో చాలా పెద్ద లారీలో ఒక మంటపాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళు. ఆ మంటపాన్ని ఒక సెట్ని పెద్ద ఆకర్షణీయమైనటువంటి సెట్లో భారీ గణనాథులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక కంప్లీట్గా ఒక కొలంలో ఉన్నటువంటి ఏర్పాటు చేశారు. చూడొచ్చు మనం. బహుశా 10 రోజులు కూడా ఇదే సెటప్లో వాళ్ళు అక్కడ గణనాథుని కొలిచినట్టుగా ఉన్నారు. సో అదే గణేష్ తోటి మొత్తం ఆ యూత్ అంతా కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నిమజ్జనానికి కూడా అంటే 10 రోజుల పాటు ఎంత సర్వాంగ సుందరంగా గణేష్ని పూజలు చేశారో. రైట్ మనం చూస్తూ ఉన్నాం. సో మనకు ఒక అప్డేట్ వస్తుంది. బడా గణేష్ ఎప్పుడెప్పుడు చూస్తామనేటువంటి బడా గణేష్ కూడా మూమెంట్ అయింది. టెలిఫోన్ భవన్ వరకు కూడా చేరుకున్నట్టుగా తెలుస్తుంది. బహుశా మనం అర్థం చేసుకోవచ్చు బడా గణేష్ కోసం కూడా అదంతా కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే సో మొత్తం ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, ట్యాంక్ బండ్ కావచ్చు, ఐమాక్స్ పరిసరాలు కావచ్చు, జై బోలో గణేష్ మహారాజ్కి ఈ నినాదాలతో దద్దరిల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందో. ఎవరు కూడా తగ్గేది లేదని చెప్తున్నారు. దీంతో పాటు ఇప్పుడు మనం చూసాం ఇదివరకే అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, ఎవరు కూడా తగ్గేది లేదంటూ కూడా వాళ్ళ ఏర్పాట్లలో ఇక్కడికి వచ్చి ఫుల్ హంగామా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా గడిచిన 3-4 సంవత్సరాలతో కనుక పోల్చి చూసినట్లయితే ఈసారి నిమజ్జన ప్రక్రియ మాత్రం చాలా ఉత్సాహభరితంగా కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ రెగ్యులర్గా ఈ నిమజ్జనాన్ని అబ్జర్వ్ చేసినటువంటి వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఏర్పాట్లు బాగున్నాయి, చక్కగా ఉన్నాయి, ఉత్సాహం కనిపిస్తుంది, ఉల్లాసంగా ఉన్నారు. గతంలో కంటే ఎక్కువ వినాయకులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక 1-2 గంటల్లో పూర్తి స్థాయిలో పీక్ లెవెల్లో ఈ నిమజ్జనం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.